ఈ ఐపీఎల్ సీజన్ ఓ రకంగా కెప్టెన్లకి కలిసి రాలేదేమో అనిపిస్తూ ఉంది కదా. టోర్నమెంట్ బిగినింగ్లోనే కొన్ని టీంలకు ఉన్న కెప్టెన్స్కి బజ్ చాలా తక్కువ ఉంది అని అనిపించింది కదా. ఢిల్లీ విషయంలోనూ రాజస్థాన్ విషయంలోనూ. టోర్నీ మొదలైన తర్వాత ఆ హైప్ని పీక్లోకి తీసుకెళ్లిన వాళ్ళు శ్రేయస్ అయ్యర్ ముందున్నాడు. శ్రేయస్ టీము ఈసారి కూడా అదరగొడతా ఉంది అని అనుకుంటే సెకండ్ హాఫ్లో పంజాబ్ ఫార్చ్యూన్స్ తిరగబడినాయి. ఇంకెవరు ఫైట్ మారింది? హార్దిక్ పాండ్యా నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. లక్నో కెప్టెన్ పంత్ ఫైట్ కూడా అలాగే ఉంది కదా. రజిత్ పటేదార్, శుభ్మన్ గిల్ కన్సిస్టెంట్గా కంటిన్యూ అవుతుంటే ఈసారి రివైవ్ అయిన వాళ్ళలో నాకైతే రుతురాజ్ గైక్వాడ్ కనిపించాడు కదా. గతంలో చాలా ఫంబుల్ అయిన రుతురాజ్ ఇప్పుడు కాస్త స్టెబిలైజ్ అవుతున్నట్టున్నాడు టీం పర్ఫార్మెన్స్ బెటర్ అయ్యేసరికి. హైదరాబాద్ విషయంలో అయితే టర్న్ అరౌండ్ ఉంది. మొదట్లో హైదరాబాద్ బౌలింగ్ అంతంత మాత్రంగా ఉంటే ప్యాట్రిక్ కమిన్స్ వచ్చిన తర్వాత బౌలింగే కాదు కెప్టెన్సీలో కూడా షార్ప్నెస్ వచ్చింది. పాపం కోల్కతా రహానే కెప్టెన్సీ ఫ్లాట్గానే ఉంది మొదటి నుంచి చివరి వరకు. అవునా? మరి బిగ్గెస్ట్ లూజర్స్ ఎవరు కెప్టెన్స్లో? అడ్వాంటేజ్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారు అంటే మీరైతే ఏం చెప్తారు? ఎవరి కెప్టెన్సీ మీకు నచ్చింది ఓవరాల్గా? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.